ఆంటీ మామయ్యకేమీ అవ్వలేదని అంటున్నారు. మరి అను నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? అనుకి నాతో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అనుని కలిసినప్పుడు అను ఆది తనకి డాన్స్ క్లాస్ దగ్గర కలిశాడని చెప్పింది. కానీ నేను సత్యతో మాట్లాడినప్పుడు, సత్య ఆదితో ఉన్నప్పుడు అను కాల్ చేసి మరీ ఆదికి మేం డిస్కోకి వెళ్తున్నామని చెప్పిందన్నాడు. అను నాకిలా అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పింది? నిత్యకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండగా నిత్య అత్తగారొచ్చి ఇలా అన్నారు. నిత్య, చెప్పండి అత్తయ్య. నీకోసం నీ ఫ్రెండ్ ఎవరో ఆది అంట వచ్చాడు. ఇప్పటికీ 2-3 సార్లు వచ్చి వెళ్ళాడు. అతను వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంట్లో లేవు. నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడరా, అంతవరకు నేను పాపం చూసుకుంటా. ఆది ఇక్కడికి వచ్చాడా? ఆది, ఎన్నాళ్ళు ఏమైపోయావు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నిత్య. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చావు? కంగారు పడకు. నీ కాపురం కోల్చడానికి రాలేదు. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నన్ను ప్రయోజకుడివి అవ్వమని చెప్పి నువ్వు ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎలా డిసైడ్ అయ్యావు? నీకొక పాప కూడా పుట్టిందని విన్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఇంత ఎమర్జెన్సీగా పెళ్ళెందుకు చేసుకున్నావు. ఆది, జరిగిందేంటో తెలుసుకోకుండా అలా నీకు నువ్వే ఏవేవో ఊహించుకొని మాట్లాడుకు. నీ గురించి నేను అనుని అడిగాను, సత్యాని అడిగాను. కానీ నువ్వు ఎవరితో కాంటాక్ట్లో లేవంట. అలాంటప్పుడు నీకు నా పెళ్లి గురించి ఎలా చెప్పగలను? ఆ రాక్షసి అను పేరు నా ముందెత్తకు. రాక్షసా? ఎందుకలా అంటున్నావు అనుని? అనుకి మొదటి నుండి నువ్వు నేను కలవటం ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా నీ గురించి ఏవేవో నెగిటివ్ మాటలే చెప్పేది. తన టార్గెట్ ఒకటే, నేను నిన్ను మర్చిపోయి తనని ప్రేమించాలని. ఇప్పుడు చూడు ఏమైందో. చివరికి ఆ రాక్షసి చెప్పిందే నిజమైంది. నువ్వు నిజంగానే నా నుంచి దూరం అయ్యావు. కానీ అది నాకను ఇలా చేస్తుందని ఎప్పుడూ అనిపించలేదు. నీ ముందంతా నటించింది. అందుకే నీకు తన ఉద్దేశం ఏంటో ఎప్పుడూ తెలియలేదు. నువ్వంటే ఒళ్ళు మంట తనకి. అవునా? అయితే సరే, కాసేపు నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం. అన్నీ తెలిసిన వాడివి, ఇన్నాళ్ళుగా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేనెక్కడికి వెళ్ళలే నిత్య. మా ఊళ్ళో చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదని ఇంట్లో కూర్చుని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. నీతో నన్ను కాంటాక్ట్ చేయొద్దని అనూయ చెప్పింది. లేకపోతే నీ కోటీశ్వరుడైన భర్త నన్ను చంపేస్తాడని చెప్పింది. వాట్? అవును. ఒకరోజు నాకు సత్య కాల్ చేశాడు. నువ్వు నా గురించి ఏదో ఎంక్వైరీ చేస్తున్నావని చెప్పాడు. నీకు పెళ్ళైపోయిందని కూడా చెప్పాడు. ఆ మాట వినగానే నేను ఉండలేకపోయాను. వెంటనే నిన్ను కలుద్దామని నీ అడ్రస్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అది నాకు తెలుసు, నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడ్డావు. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి కారణమేమిటో, నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు చెప్పలేను. ఐఎమ్ సో సారీ ఆది, నిన్ను హర్ట్ చేసినందుకు. హలో, సంధ్య చెప్పు. సార్, నేనిక్కడే మన ఆఫీస్ బయటున్న క్యాఫ్టేరియాలో ఉన్నాను. మీరు వీలైనంత తొందరగా ఇక్కడికి రండి సార్. ఏం సంధ్య, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నా? సార్, మీరు ప్రశ్నలు వేయకుండా తొందరగా రండి, అంతే. నీరజ్ సంధ్య మాటలు విని వెంటనే తన క్యాబిన్ నుండి క్యాఫ్టేరియాకి వెళ్ళాడు. ఇక అక్కడ నీరజ్కి సంధ్య ఒక్కటే ఒక టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ కనిపించింది. సంధ్య, ఏమైంది? ఎందుకింత హడావుడిగా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? నువ్వేమో నీ కాఫీ ఎంజాయ్ చేస్తున్నా. సార్, ఆ రోజు నిత్యతో నీచంగా ప్రవర్తించిన ఆ 3 అబ్బాయిలు ఇక్కడే మన టేబుల్ వెనకాలన్నారు. అరే అవును, వీళ్ళే ఆ 3. నీరజ్ ఆలస్యం చేయకుండా ఆ క్యాఫ్టేరియా సెక్యూరిటీ వాళ్ళని పిలిచి అన్ని డోర్లు క్లోజ్ చేయాలని ఆర్డర్ వేశాడు. సెక్యూరిటీకి నీరజ్ గురించి బాగా తెలుసు. అందుకే నీరజ్ చెప్పింది వెంటనే చేశాడు. హలో, పోలీస్ స్టేషన్. హలో అను, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను, కానీ నువ్వు మాత్రం జాక్పాట్ కొట్టావుగా. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్లో ఇంత పెద్ద కోటీశ్వరుడిని వల్లో వేసుకున్నానని ఎప్పుడూ చెప్పలేదు. కాలేజ్ అయిపోయగానే సైలెంట్గా పెళ్లి కూడా చేసేసుకున్నావే. ఇక నీకు బేబీ కూడా పుట్టిందని విన్నాను. వావ్, నువ్వు చాలా తెలివైన దానివని నిరూపించుకున్నావు. అవునే, బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిలే, కానీ అవన్నీ నేను నిన్ను కలిసినప్పుడు చెప్తాను. ఒక విషయం చెప్పమ్మా, మీ మామయ్య ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆయన గురించి ఏమని చెప్పాలే, ఆ రోజు నుండి మా మావయ్య బెడ్ రిడన్ అయిపోయాడు. అయ్యో అవునా, సో సాడ్.
మీ అమ్మ కూడా మీ మావయ్య దగ్గరే ఉంది కదా. అమ్మ అయితే ఎప్పుడూ మావయ్య సేవలు చేసుకోవడంలోనే ఉంటుంది. ఓకే, సీ యూ సూన్ అను. నాకు జరిగిన అన్యాయానికి అనునే కారణం. నా ముందు మంచిదానిలాగా ఎంత నటించావే. ఈరోజు నీరజ్ ఇంటికి రాని అను సంగతి ఏంటో తేలుస్తా. ఇక ఆ రోజు రాత్రి నీరజ్ ఇంటికి రాగానే నిత్య, నీరజ్, నీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నిత్య, ముందు నువ్వు నాతో పద. ఇప్పుడా? ఈ టైంకి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆ ముగ్గురు అబ్బాయిలు దొరికారు. వారి ముగ్గురితో ఇదంతా ఎవరు చేయించారో తెలిస్తే నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నువ్వు త్వరగా రా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నిత్య నీరజ్తో పోలీస్ స్టేషన్కి వచ్చింది. అను, నువ్వే ఇదంతా చేసావు కదా, కానీ ఎందుకు? ఈ అమ్మాయి నిజమేంటో ఇప్పటికైనా చెప్పు. ఈ అమ్మాయికి ఎందుకు ఇలా చేయించావు? నేనింకేం చేయాలి? స్కూల్లో మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నేను నిత్య కన్నా అందంగా కనిపించాలనుకున్నాను. కాలేజీలో ఫేమస్ అవ్వాలనుకున్నాను. కానీ ఈ నిత్య వల్ల నేను అనుకున్నది ఒక్కటి కూడా సాధించలేకపోయాను. నేను ఇష్టపడిన అబ్బాయిలందరూ నిత్యని ఇష్టపడేవారు. ఇక మేం కాలేజ్కి వచ్చేసరికి అప్పుడు కూడా అదే సేమ్ టు సేమ్ రిపీట్ అవుతూ ఉంది. నిత్యకి క్లోజ్ అయ్యారు. ఇక కాసేపటికి నిత్యకి నిద్ర రావటంతో ఈ ముగ్గురు నిత్యని క్లబ్ నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నేనెలా చెప్పానో మొత్తం అలానే చేశారు. నిత్యకి ఇలా జరగడంతో తనకి ఏమీ అర్థం కాక కొద్ది రోజులు బాధపడి సూసైడ్ చేసుకుని తను చనిపోతుందని నేను అనుకున్నాను. కానీ ఈ నిత్య అదృష్టం బాగుండి పెద్ద కోటీశ్వరుడికి భార్య అయింది. అను, మనిద్దరం ఇన్నాళ్ళుగా ఫ్రెండ్స్గా ఉన్నాం. నువ్వొక్కసారి నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదని చెప్పుండాల్సింది. నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోయేదాన్ని. నీ క్లోజ్ ఫ్రెండ్తోనే ఇంత జలసి, ఇంత ద్రోహం ఎలా చేయగలిగేవను? తీసుకెళ్ళండి ఈ అమ్మాయిని, ఈ ముగ్గురిని కూడా. నిత్య కల్లో కూడా అనుకోలేదు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అనునే తనతో ఇలా చేస్తుందని. తన గతాన్ని మర్చిపోవడానికి నిత్యకి ఇంకా 1 ఏడాది పట్టింది. ఇప్పుడు నిత్య, నీరజ్ పాపతో చాలా ఆనందంగా ఉన్నారు. మోసం చేసే స్నేహితుని ముందు 100 మంది శత్రువులు కూడా తక్కువే. శత్రువులైనా డైరెక్ట్గా యుద్ధం చేస్తారు కానీ మోసగాళ్ళైన స్నేహితులు వెనక నుండి పొడుస్తారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అనులాంటి వాళ్ళున్నారేమో, జాగ్రత్తగా ఉండండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మాకు తెలియచేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. అరరే, ఈ వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ త్వరలోనే ఇంకొక కొత్త సిరీస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.